సంబంధించినటువంటి సహజ సంపదని నేను ఒక్కడిని దోచుకుపోవడానికి కాదు. సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి ఏమో సోమిరెడ్డికి లైసెన్స్ ఇవ్వలే. సోమిరెడ్డిని ప్రజాప్రతినిధిగా వ్యవహరించి ప్రజల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి నీకు అవకాశం ఇచ్చారు తప్ప పంచభూతాలు నేను దోచుకుపోతా, ఉన్న పోస్టులు అమ్ముకుంటా, ఎప్పుడన్నా అధికారుల బదిలీలకు డబ్బులు తీసుకుని నీ సిగ్గు చెమట సిగ్గు చేటు ఎవడన్నా చెప్పుకోవాలన్న అసహ్యంగా ఉంది. ఎవడో చెప్పాడు, అయ్యా అధికారుల బదిలీకి 25 లక్షలు మాట్లాడుకున్నాడు, ఆ 25 లక్షలకి లేట్ అయ్యకుంది పెరగతా పోయింది అన్నాడు. ఏమరా నాయన అంటే ఒకటి 25 మాట్లాడుకున్నానంట. రెండో వాడు వచ్చి ఏం చెప్పాడు, నేను 25 ఇస్తే ఇదిగో 10 అడ్వాన్స్. వాడికి ఏం చెప్పాడు, లెటర్ ఇచ్చేంత వరకే నాకు తెచ్చుకునే బాధ్యత నీది. మళ్ళీ మూడో వాడు వచ్చాడు, వాడికి ఎంత లెటర్ ఇచ్చేంత వరకు. అంటే ఒక పోస్టుకి ముగ్గురు వస్తే ఒకడు పడ్డవాడు 25 లక్షలు, లెటర్లు ఇచ్చిన వాళ్ళు 20 లక్షలు, 45 లక్షలు. ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో లెటర్లకి డబ్బులు తీసుకున్నటువంటిది ఉందా? నీ అంతరాత్మకు తెలుసు నేను చెప్పేటువంటి మాట. నిజంగా నేను డబ్బులు తీసుకున్నానా లేదా? లెటర్ ఇచ్చి 10 లక్షల రూపాయలు అన్యాయంగా పాపం తీసుకున్నటువంటి వాడు నేను అడిగే పరిస్థితుల్లో కూడా లేడు. నీకు తెలిసి నీ అంతరాత్మకి. కాబట్టి ఇటువంటి గలీజ్ పనులు, చేయకూడనటువంటి పనులు, చెడ్డ పనులు, నీచమైనటువంటి పనులు చేసినటువంటి నువ్వు ఈరోజు ఏదో పెద్ద సాంప్రదాయమైనటువంటి వాడు అని, నీలాంటి శుద్ధపోస లేదని మళ్ళీ నీకు సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు, ఆ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళకైనా క్రెడిబిలిటీ ఉందంటే వాళ్ళకి క్రెడిబిలిటీ లేనటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ తీసిపోయి నువ్వేదో బ్రహ్మాండమైనటువంటి వాడు ఏనని చెప్పిన మాయన్నే నువ్వు వాళ్ళు చెప్పినట్టుగా వాషింగ్ మిషన్లో వీళ్ళందరూ వేసి క్లీన్ చేసిన మీద నువ్వు క్లీన్ అయిపోతావా? నువ్వు అవినీతిపరుడు కాదా?